సినిమా పరిశ్రమల్లో అన్ని వర్గాల వారు హీరోలుగా తమ హవాను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమా పరిశ్రమల్లో చాలా వరకు కమ్మ మరియు కాపు కులానికి చెందిన వారే తమ హవాను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మేము కూడా తక్కువేమీ కాదు అంటూ నిరూపించుకున్న ఎస్సీ కులానికి చెందిన హీరోలు కూడా సినిమా పరిశ్రమల్లో ఉన్నారు. వారెవరో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో చాలా పెద్ద పెద్ద హీరోస్ కూడా ఉన్నారు. వారి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. ముందుగా మన తెలుగు సినిమా పరిశ్రమల్లో ఒక వెలుగు వెలిగిన ఒక యాక్టర్ అయిన సుధాకర్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన 1978 సమయంలోనే తమిళంలో హీరోగా ప్రారంభించి తెలుగువాడి సత్తా చాటిన నటుడు సుధాకర్ గారు. అప్పటిలో సుధాకర్ గారికి వచ్చిన పునాది రాళ్ళు అనే సినిమా అవకాశాన్ని చిరంజీవి గారికి ఇచ్చి ఇతడు కమెడియన్గా నటించాడు. తమిళంలో హీరోగా మంచి వెలుగు వెలుగుతున్న సమయంలో తమిళ యాక్టర్ ఎంజీఆర్ సుధాకర్ని తొక్కేశాడు. దానితో తెలుగు సినిమా రంగంలో కమెడియన్గా మిగిలిపోయాడు సుధాకర్. అలాగే డ్యాన్స్ మాస్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టిన రాఘవ్ లారెన్స్ కూడా ఈ కులానికి చెందినవారే. ఈయన కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే కష్టపడి తమిళంలో పేరు పొంది దాని తర్వాత తెలుగు సినిమా రంగంలో కూడా ఎంతో పెద్ద హీరోలను సైతం దాటుకుంటూ తన యాక్టింగ్తో తనదైన గుర్తింపు పొందాడు రాఘవ లారెన్స్. అటు హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ ఎన్నో ప్రాణాలను కాపాడుతూ ఎంతో మంది తల్లిదండ్రుల మొహాల్లో చిరునవ్వులు వచ్చే విధంగా చేస్తూ రియల్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు రాఘవ లారెన్స్. ఇక తరువాతి యాక్టర్ తమిళ సినిమా రంగంలో ఉన్న విజయ్. ఈ విజయ్ అటు తమిళంలోనూ మరియు ఇటు తెలుగు సినిమా రంగంలో కూడా చాలా గొప్పగా తన ప్రతిభను చూపించారు. ఈ విజయ్ కూడా ఎస్సీ కులానికి చెందినవాడే. ఈ విజయ్ డైరెక్టర్ ఎస్ఐ చంద్రశేఖర్ గారి అబ్బాయి. 1984లో విక్టరీ సినిమాతో సినిమా రంగంలోనికి అడుగుపెట్టి నేడు ఏకంగా రజనీకాంత్ గారి తర్వాతి స్థానంలో ఉన్న గొప్ప యాక్టర్గా హీరోగా పేరు సాధించుకున్నాడు విజయ్. అలాగే మరొక హీరో ప్రశాంత్. జీన్స్ మూవీతో మనకి పరిచయమైన హీరో. మన తెలుగులో కూడా ఈయన వినయ్ విజయరామ అనే మూవీలో రామ్ చరణ్కి పెద్ద అన్నగా కూడా నటించాడు. అలాగే బాయ్స్ సినిమాతో కనిపించిన భరత్ ప్రేమిస్తే అనే సినిమాతో అటు తమిళ మరియు ఇటు తెలుగులోనూ అందరి మనసులను దోచుకున్నాడు. ఇక మరొక హీరో 2002లో భగవతి సినిమాతో వచ్చిన విజయ్ కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా రంగంలోనికి అడుగుపెట్టాడు. చాలా మంచి మంచి మూవీస్ కూడా చేసి తెలుగు సినిమా రంగంలో కూడా పేరును సాధించుకున్నాడు. అలాగే మన తెలుగులో కూడా మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్న యాక్టర్ బాబు మోహన్ అలియాస్ పాయా గారి కుమారుడు ఉదయ్ బాబు కూడా హీరోగా నటించాడు. కానీ సరైన అవకాశాలు లేక అతడు మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు. అయితే వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు హీరోలుగాను కమెడియన్స్ గాను ఇంకా వారికి నచ్చిన పాత్రలలో నటిస్తూ తమ ప్రతిభలను చూపిస్తూ ఉన్నారు. కానీ సినిమా రంగంలో అటు హిందీ అయినా ఇటు తెలుగులో అయినా సరే కొత్త హీరోలకి అవకాశాలు రాకుండా చేసి పడేస్తున్నారు. మరియు మన తెలుగు సినిమా రంగంలో మాత్రం కులపిచ్చి చాలా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే మన తెలుగు సినిమా రంగంలో పూర్వం నుండి ఉండే కొన్ని ఫ్యామిలీస్ వారు మాత్రమే హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు. టాలెంట్ ఉన్నా సరే ఎదగకుండా తొక్కేస్తున్నారు జూనియర్ యాక్టర్స్ని అని నాకు అనిపిస్తుంది. మరి మన సినిమా రంగం గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.